రామనారాయణంలో ఘనంగా క్షీరాబ్ది ద్వాదశి వేడుకలు. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో క్షీరాబ్ది ద్వాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్షీరాబ్ది అంటే పాల కడలి. అమృతం కోసం దేవదానవులు కలిసి పాల కడలను చిలికిన పుణ్యదినాన్ని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లున్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని, యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. ఆ మరునాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తారు కాబట్టి ఆ రోజును బృందావన ద్వాదశిగా కూడా పిలుస్తారు. చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో 1,00,00,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో చెప్పబడి ఉంది. పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమైన శుభతిథి. ఆ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీలక్ష్మిగాను, ఉసిరి చెట్టుని శ్రీమన్నారాయణునిగాని భావించి వివాహం జరిపిస్తారు. ఆ రోజు సాయంత్రం దీపాలతో వెలిగిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడం వల్ల పరిహారం అవుతుంది. భారతదేశంలో జరుపుకునే పండుగల్లో ఒక్కొక్క నాడు ఒక్కొక్క వృక్ష పూజ ఆచరణలో ఉంది. కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి, ధాత్రిని కలిపి పూజిస్తారు. శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉసిరిని కొలుస్తారు. తులసి లక్ష్మీ స్వరూపం. పాల సముద్రంపై నుంచి ద్వాదశి రోజున లక్ష్మీ సహిత శ్రీమన్నారాయణుడు బృందావనానికి వస్తాడు. ఆ రోజు సూర్యాస్తమైన తర్వాత తులసి కోటలో తులసి, ఉసిరి కొమ్మలు పాతి ఉసిరికాయపై ఆవునెత్తి ఒత్తితో దీపాలు వెలిగించి తులసి, ధాత్రి సహిత శ్రీమన్నారాయణను పూజించి చేసినట్లయితే సకల శుభాలు, సకల పాపాలు నశిస్తాయని పురాణాలలో చెప్పబడి ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో క్షీరాబ్ది ద్వాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు.